హాయ్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము బాక్స్ పార్క్ దగ్గరికి వెళ్దామని స్టార్ట్ అయ్యామండి. టైమ్ 3:30 అవుతుంది. కార్నిష్ రోడ్లోకి ఎంటర్ అయ్యామండి. ఒకసారి రోడ్డు వ్యూ అండ్ బీచ్ వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. కెమెరా కంటితో ఈ వ్యూని మీరు కూడా ఎంజాయ్ చేయండి. మీరు ఒకటి గమనించారా? రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ లీవ్స్ లాగా నిలబెట్టున్నాయి. అవి స్ట్రీట్ లైట్స్ అండి. డేట్ ట్రీ లీవ్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించమని చెప్పినట్టు మన టెక్స్ట్ బుక్లో మనం చదువుకున్నాం కదండి. అలాగే ఇక్కడ కింగ్ కూడా వాళ్ళ ట్రెడిషనల్ రిప్రజెంట్ చేయడానికి డేట్ ట్రీ లీవ్స్ టైపు స్ట్రీట్ లైట్స్ అరేంజ్ చేసి పెట్టారండి రోడ్డుకి ఇరువైపులా. బట్ మన ఇండియాలో ట్రీస్ నీడనిస్తాయి, ఇక్కడైతే అలా ఈ ట్రీస్ అవి నీడనివ్వవు, అంతే డిఫరెన్స్. అవి అక్కడ దూరంగా ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అవి ఫిఫా వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆల్ కంట్రీస్ పార్టిసిపేట్ చేసిన అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ అండి. ఇంకా ఉన్నాయి ఇప్పుడు కూడా. పార్క్లోకి ఎంటర్ అయ్యామండి. పార్కింగ్ చేసేసుకుని బోట్స్ దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఇవన్నీ ప్రైవేట్ జెట్ బోట్స్, మోటార్ యాడ్ చార్టర్స్ అండి, వాళ్ళ పర్సనల్వి. ఈ బీచ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉందండి. ఈవినింగ్ టైమింగ్స్, మార్నింగ్ టైమింగ్స్ వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది వాకింగ్కి అయితే బెస్ట్ ప్లేస్. దీనిని గమనించారా? ఇది వాళ్ళ పర్సనల్ యాడ్ చార్టర్ అండి. దీంట్లో చిన్న కిచెన్ కూడా ఉంది, బెడ్రూమ్స్ కూడా ఉంటాయి, ఇంకా కొంచెం పెద్ద పెద్దవి కూడా ఉంటాయి. డిపెండ్స్ ఆన్ పీపుల్, 20 మెంబర్స్కి 10 మెంబర్స్కి అలాగా 2-3 డేస్ స్టే చేయడానికి కూడా బీచ్లో ఉంటాయండి. వాళ్ళు పర్సనల్గా అట్లా అంతా అరేంజ్ చేసేసుకుని 2-3 డేస్ అట్లాగా ట్రిప్కి అలా వెళ్ళొస్తూ ఉంటారు, సైలింగ్ ట్రిప్స్ అన్నీ. ఇక్కడున్న చిన్న చిన్న బోట్స్ అన్నీ ఒక 1 అవర్కి అలాగా రెంట్కి ఇస్తారండి. మనం ఏది చూస్ చేసుకుంటామో దాన్ని బట్టి రెంట్ బేస్ అయి ఉంటుంది. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు వెళ్ళామండి. అవర్కి 250 రియల్స్ తీసుకున్నట్టున్నారు. మరి ఇప్పుడు ఎంత ఛార్జ్ చేస్తున్నారో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. కార్నిష్ అంతా చుట్టేసి రావచ్చు. సెక్యూరిటీ బ్యారిగేషన్స్ కూడా ఉంటాయి, భయమేమి ఉండదు. ఆ పెద్ద పెద్దవన్నీ వాళ్ళ ఫ్యామిలీస్కి ఉంటాయండి. 2-3 రూమ్స్, కిచెన్ అన్నీ అరేంజ్ చేసి వాళ్ళు ట్రిప్కి అలా ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. మంత్లీ స్కీమ్స్, వీక్లీ స్కీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఎప్పుడైనా మీరు విజిట్ చేస్తే ట్రిప్ని ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. స్లోగా ఉన్నప్పుడు ఏమంత అనిపించదు, కానీ స్పీడ్గా వెళ్తున్నప్పుడు మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. వాటర్ అన్నీ బాగా ఇలా ఫౌంటైన్ లాగా మీద పడుతూ ఉంటాయి, బాగుంటుందండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడన్నా ఇటు సైడ్ వస్తే ఎంజాయ్ చేయమని చెప్తున్నాను. చూసిన వాళ్ళందరికీ కాదండి, జస్ట్ మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీరికి ఇచ్చిన ఎంజాయ్మెంట్ టైం అయిపోయినట్టుంది. సెయిలింగ్ బోట్స్ హ్యాండ్ ఓవర్ చేయడానికి మెల్లగా స్లోగా వస్తున్నారు. ఇప్పుడే చేయాలా అన్నట్టు బాధతో వస్తున్నట్టున్నారు. మేమైతే అలానే వచ్చామండి. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ ఫీలింగ్ను కూడా నేనే చెప్పేస్తున్నాను. ఉదయం పూట ఆహారానికి వేటకి వెళ్ళి సాయంత్రం పూట గూటికి చేరిన గువ్వల్లాగా మెల్లగా రీచ్ అవుతున్నారండి. ఆ పక్కన బ్లూ అండ్ ఎల్లో కంటైనర్స్ కనిపిస్తున్నాయి కదండి, బాక్స్ పార్క్ కంటైనర్స్తో అలా బిల్డ్ చేశారు దీన్నంతా. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.